విదేశీయులకు జారీ చేసే వీసాలపై ట్రంప్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి సరికొత్త వ్యవస్థను అమలు చేయడానికి సిద్ధమైంది. అంతిమంగా H1B వీసాల్లో పెను మార్పులు రానున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా పాలన ఇమిగ్రేషన్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే వ్యవస్థలో పాత రికార్డులు దరఖాస్తులను తొలగించనుంది. దీంతో H1B వీసా జారీ ప్రక్రియలో పెను మార్పులు సంభవించనున్నాయి. కాగా H1B వీసా సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్స్, శాశ్వత లేబర్ సర్టిఫికేట్ అప్లికేషన్స్ పై ఈ తొలగింపు ప్రభావం పడనుంది. వీసాల జారీ కోసం ఇమిగ్రేషన్ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ ఏడాది నుంచి H1B వీసాల జారీలో అమెరికా కొత్త విధానాన్ని అనుసరించనుంది. ఇందులో భాగంగా ఎవరైనా ఒకటికి మించి ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా వాటన్నింటికీ ఒకే దరఖాస్తులాగా పరిగణిస్తారు. కాగా రిజిస్ట్రేషన్తో సంబంధం లేకుండా దరఖాస్తులందరికీ సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఇమిగ్రేషన్ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో H1B వీసాదారులు, వారి భాగస్వాములు, అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్ కార్డుదారులకు యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెన్యువల్ కోసం వీరు స్వంత దేశాలకు వెళ్తే తిరిగి అమెరికాకు రావడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు. స్వదేశంలోని అమెరికా కాన్సులేట్ స్టాంపింగ్లో జాప్యం, విస్తృత తనిఖీలు, తిరిగి వచ్చేటప్పుడు అమెరికా విమానాశ్రయాల్లో నిర్బంధం సహా పలు కారణాలతో గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ఇదే విధమైన సూచనలు చేయడం గమనార్హం.